ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గేమ్ చేంజర్ టీమ్కి మనం వెల్కమ్ చేసేద్దాము. సో వారికి సాదరంగా మనం స్వాగతం పలికేద్దాము. సో దిల్ రాజు గారు వారి కుటుంబంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, సో పాన్ ఇండియా లెవెల్లో ఆయన అందించారు. ఆయన ప్రొడక్షన్ హౌస్లో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో దిల్ రాజు గారు, ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్, ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్, ద అమేజింగ్ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ప్రొడ్యూసర్. హీ లవ్స్ సినిమా, వి లవ్స్ హిమ్ అన్నమాట. సో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆప్తా ప్రెసిడెంట్ మధు గారిని కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆఫ్టర్ దిస్ మన అందరి స్పీచెస్ విందాము. అండ్ ఎస్, ఆ తరుణం, ఆ మూమెంట్ రానే వచ్చింది. అత్యంత ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు. మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. సో అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256. సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఆఫ్టర్ 5 minutes లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. "256 feet కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ." సో అత్యంత ఎత్తైన కట్అవుట్. సో ఇప్పటికీ భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు, డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, అభిమానాన్ని చాటుతూ, ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను, కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇంకాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు, ప్రెసిడెంట్ మహేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఆ పూల వర్షాన్ని మనం చూస్తున్నాము, పూలాభిషేకాన్ని మనం చూస్తున్నాము. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ RRR అన్న చిత్రం ఆస్కార్ అవార్డ్ మనందరికీ తీసుకొచ్చిన చిత్రంలో అమేజింగ్ నటనతో అభిమానుల ప్రేమని ఆల్వేస్ సొంతం చేసుకునే రామ్ చరణ్ గారి 256 feet కట్అవుట్ మీద ఆ పూల వర్షాన్ని, పూలాభిషేకాన్ని మనం చూస్తున్నాము. రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి ఫ్యాన్స్ మనందరికీ ఇది అందిస్తున్నారు. వారి మీద అభిమానంతో శివాచారి గారు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. సో ఎస్, హెలికాప్టర్తో వచ్చి అలా పూలాభిషేకం చేసి వెళ్ళిందనమాట. సో మనం ఎంతగానో అభిమానించే మన హీరోకి ఎస్, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా మనకి June 10th రాబోతుంది. శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు మనకు కనిపించబోతున్నారు గేమ్ చేంజర్గా. సో దానికంటే ముందు ఇందాకే చెప్పాను, ఎత్తైన మనసు ఉన్న మనిషి, అత్యంత అద్భుతమైన మనసు ఉన్న మనిషి రామ్ చరణ్ గారు. సో నాట్ ఓన్లీ రియల్ లైఫ్లో కూడా హీరో ఆయన. సో వారి కటౌట్కి ఇవాళ పూలాభిషేకం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 256 feet అంటే మామూలు విషయమా? సో
ఇంత ఎత్తులో ఉంచారు. డెఫినెట్గా అభిమానులు ఎప్పుడూ ఆయన్ని అదే హైట్లో చూడాలనుకుంటూ ఉంటారు. ఆయన కూడా ఆయన చేసే సినిమాలతో, ఆయన ఉండే విధానంతో, ఆయన నేచర్తో ఆల్వేస్ అంతే ఎత్తులో ఉంటారు. మరొకసారి ఇవాళ విజయవాడ సమక్షంగా ఇక్కడ పెడితే నాకు తెలిసి హైదరాబాద్తో పాటు ప్రతి చోటకి కనిపించేలా ఉంది. అక్కడి నుంచి కూడా చూడొచ్చు మనం. అంత ఎత్తైన సో కటౌట్ని పెట్టడం జరిగింది. అండ్ ఎస్, నా సో మరొకసారి నేను ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు జాన్ 10th కోసం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సో ఇంకొకసారి చాపర్ వస్తుంది. ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దించండి. ఏదైతే హైట్లో డ్రోన్స్ ఉన్నాయో క్యాప్చర్ చేయడానికి డ్రోన్ క్యామ్స్ అంతా కూడా కిందకి దించండి. చాపర్ ఇంకొకసారి వస్తుంది. బ్రదర్, మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపితే చాపర్ ఇంకొకసారి వస్తుంది. మీరు డ్రోన్స్ అన్ని కిందకి దింపాలి, అదర్ డ్రోన్స్ అన్ని, లేకపోతే చాపర్ రాదు ఇంకొకసారి. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ బ్రదర్. ప్లీజ్ డ్రోన్స్ అన్ని కిందకి దించండి. ఓకే, ఐ రిక్వెస్ట్ డ్రోన్స్ అన్నీ కూడా కిందకి దించండి అమ్మా. డ్రోన్ ఆపరేటర్స్ అందరూ వి రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ డౌన్. డ్రోన్స్ అన్నిటిని కూడా తీసుకోండి కిందకి. యా, పైన ఏదైతే ఉందో డ్రోన్ అవన్నీ కూడా కిందకి ప్లీజ్. వాటన్నిటి కిందకి తీసుకొని వస్తే ఒకసారి ఇంకొకసారి చాపర్ వస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఒకసారి వచ్చి పూలాభిషేకం చేసి అయితే వెళ్ళింది డెఫినెట్లీ. అండ్ ఎస్, ఇందాకే నేను చెప్తున్నాను, విజయవాడలో కటౌట్ పెడితే హైదరాబాద్ నుంచి చూసినా కనిపించేలా ఉంది. అంత పెద్దగా అనమాట. 250